నమస్కారం అందరికీ. ఉగాది 2026 సంవత్సరం సందర్భంగా మేషాది రాశులలో ఎలా ఉండబోతుందో దాని గురించి తెలియజేస్తున్నాను. రాశుల్లో రెండవ రాజు అయినటువంటి వృషభ రాశి వారికి ఉగాది 2026 ఈ కొత్త తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటుంది, నెలవారీ ఫలితాలు తెలుసుకోండి. మరియు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోండి అన్నమాట. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి షేర్లు, పెట్టుబడులు సామాన్య ఫలితాలను ఇస్తాయి. రైతులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. రైతులకు ఈ ఏడాది కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు, న్యాయాధికారులు మంచి గుర్తింపును పొందుతారు. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడిపోతున్న ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారు ఈ నెల వారి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ నెల దాకా 2026 జూన్ 1వ దాకా గురువు ఈ రాశి వారికి సామాన్య ఫలితాలను ఇవ్వబోతున్నాడు. జూన్ 2 నుంచి గురువు ధననాశనం కలిగిస్తాడు. రాహు, కేతువులు డిసెంబర్ 5 దాకా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తారు. డిసెంబర్ 6 నుంచి సర్వ సుఖాలను అందిస్తాడు. శని ఏకాదశి స్థాన సంచారం కారణంగా వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితంలో ఆశావాహకంగా ముందు చూపుతో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్షణాలకు కూడా వృషభ రాశి వారు పూర్తి చేస్తారు. సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో సమన్వయం ఉంటుంది. జూలై నుంచి డిసెంబర్ దాకా శని తిరోగమనం మరియు వలన ఆర్థిక ప్రయోజనాలు తగ్గుతాయి. వృషభ రాశి వారికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే, ఈ కొత్త తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి షేర్లు, పెట్టుబడులు సామాన్య ఫలితాలను ఇస్తాయి. రైతులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. రైతులకు ఈ ఏడాది కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులు, న్యాయాధికారులు మంచి గుర్తింపును పొందుతారు. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లాభాన్ని పెంచుతారు. రైస్ మిల్లు, పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. కొత్త తెలుగు సంవత్సరంలో ఏ నెల ఎలా ఉండబోతుంది, నెలల వారీగా ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026 మార్చి నుండి ఏప్రిల్ 2027 వరకు నెలవారీ ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. మార్చిలో వృషభ రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మార్చి నెలలో వృషభ రాశి వారు శుభకార్యాలకు సహాయం చేసి అండగా ఉంటారు. సుఖ సంతోషాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. గృహస్థులు వృద్ధి చెందుతారు. ఇతరులను ఆకర్షించడానికి వాక్ ప్రసంగాలను అలవర్చుకుంటారు. ఏప్రిల్ నెల ప్రారంభంలో ధనవృద్ధి, సుఖ సౌఖ్యాలు పొందుతారు. ఆనందంగా ఉంటారు. చేతి నిండా డబ్బు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత ఉంటుంది. అలాగే ఈ నెలలో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మే నెల, ఈ నెలలో ఈ రాశి వారికి కాస్త ఉత్సాహంగా ఎక్కువగా ఉంటుంది. కుటుంబానికి కూడా దూరంగా ఉంటారు. భూమిని కొనుగోలు చేస్తారు. ధర్మ సంపాదన. జూన్ ఈ నెలలో ఇతరులను బాగా గౌరవిస్తారు. అధిక ధన వ్యయం ఉంటుంది. కాస్మెటిక్స్ మొదలైన వాటికి ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. కళాత్మకంగా ఇతరులను ఆకర్షిస్తారు. జూలై నెల, ఈ నెలలో వృషభ రాశి వారు కుటుంబంతో ఆనందంగా ఉంటారు. రియల్ ఎస్టేట్, మోటార్, యాంత్రిక సంబంధిత వృత్తుల వారికి బాగా ఆదాయం వస్తుంది. రాజకీయ వ్యక్తులకు కూడా గుర్తింపు లభిస్తుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు భారీగా ధనలాభం కలుగుతుంది. ఆగస్టు నెల, ఈ నెలలో అన్నదమ్ములకు అండగా ఉంటారు. ఇతరులను తప్పులను వేలెత్తు చూపకుండా క్షమాగుణంతో ఉంటారు. ధైర్యం పెరుగుతుంది. ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం మరియు ఇతర విద్యల్లో కూడా గుర్తింపు వస్తుంది. సెప్టెంబర్ నెల, ఈ నెల ప్రారంభంలో భయాలు పెరుగుతాయి. నెల చివరి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూలాభం కలుగుతుంది. ఈ సమయంలో సౌమ్యంగా ఉంటారు. అక్టోబర్ నెల, తలచిన వారిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్ర, ధన, ధాన్య లాభాలు కలుగుతాయి.
ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంతోషంగా ఉంటారు. నవంబర్ ఈ నెల ప్రారంభంలో బాధ్యతగా ఉంటారు, శ్రద్ధగా అన్ని పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పై అధికారుల శ్రమను గుర్తిస్తారు. సంగీతం, నాట్యం మరియు కళాకారులు నవంబర్ నెలలో మంచి గుర్తింపును పొందుతారు. డిసెంబర్ ఈ నెలలో భార్యాభర్తల మధ్య గొడవలకు జరిగే అవకాశం ఉంది. సంబంధాల్లో మార్పు ఉండొచ్చు. పదోన్నతి ఆలస్యం అవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. భాగస్వామ్యం పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. కొన్ని రోజులు వేచి ఉండటం మంచిది. జనవరి ఈ నెలలో ఈ రాశివారు తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలను చూడొచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా అన్ని విషయాలపై శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఫిబ్రవరి పరిశోధనలు రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితం ఇతరులను మోసం చేసేలా ఉండొచ్చు. చట్టపరమైన సమస్యలు కూడా రావచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మార్చి మరియు ఏప్రిల్ ఈ నెలలో ఊపిరితిత్తుల సమస్య, మానసిక ఒత్తిడి వంటివి ఉండొచ్చు. తల్లిదండ్రుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా వచ్చేస్తారు. మార్చి నెలాఖరుకి విజయాన్ని అందుకుంటారు. ఈ రాశి వారికి శివారాధన, హనుమాన్ చాలీసా పఠించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అదృష్ట సంఖ్య 6, 2, 6 తేదీలు కలిసి వస్తాయి. బుధవారం, శుక్రవారం, శనివారం అనుకూలంగా ఉంటాయి. పరాభవనామ సంవత్సరం వృషభ రాశి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అద్భుత పురోగతి. జూన్ 2026లో గురు గ్రహం మీ రాశిలోకి 3వ ఇల్లు అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. కొత్త అవకాశాలు, నిరుద్యోగులు కోరుకున్న చోట ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్వేర్, మార్కెటింగ్, మీడియా రంగాల్లో ఉన్న వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటాయి. పదోన్నతి, ఉద్యోగంపై అధికారుల నుండి ప్రశంసలు, ప్రమోషన్లు పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆదాయం ఈ ఏడాది మీకు ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. అంటే ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయానికి మాత్రం లోటు ఉండదు. స్థిరాస్తి, ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే మీ కళ ఈ ఏడాది నెరవేరుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. కానీ జూన్ తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబం మరియు వివాహం శుభకార్యాలు, ఇంట్లో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. సంబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. తోబుట్టువుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే జాగ్రత్త. రాహు కేతువుల ప్రభావం వల్ల చిన్నపాటి ఉదర సంబంధిత అంటే కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. జీవన శైలి, ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం మేలు. పరిహారాలు వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాల కోసం ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడి ఆరాధన. మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. దానం. పేద విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులను, పుస్తకాలను, పెన్నులను దానం చేయాలి. మంత్రం. ప్రతిరోజు ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలన్నమాట. వృషభ రాశి యొక్క అదృష్ట యోగం వృషభ రాశి వారికి 2026 ఉగాది తర్వాత అదృష్ట యోగం పట్టబోతుంది. పట్టుదలతో పనిచేస్తే ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. 10 సంవత్సరాలు మీరు జీవితంలో అనుకున్నవన్నీ గొప్ప ఉపయోగాలన్నీ నెరవేరబోయే మంచి కారణం
ఈ ఉగాది నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. వృషభ రాశి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చని తెలియజేసుకుంటాను. ఈ వృషభ రాశి వారికి చాలా మంచిగా ఉండబోతుందంట. సో ఇదంటే ఈరోజు ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. మరిన్ని రాశి ఫలాలకు మళ్ళీ వీడియోలు చూస్తూ ఉండండి.